క్రెడిట్ ఎంట్రీతో చేయడం. సెకండ్ సినారియో. థర్డ్ వన్, ఒక జిఎల్ని మేబీ సమ్ ప్లేస్ ఇన్ ద పార్క్ డాక్యుమెంట్, పార్కింగ్ చేయాలని. అంటే ఈ ఎంట్రీ చేస్తారండి మీరు, యూజర్ చాలా ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు దాన్ని. ఎక్కడో ఒక ఎంట్రీ మనకి కన్ఫర్మ్ కాదండి, అమౌంట్ కాదు, లేకపోతే ఎంట్రీ కరెక్ట్ కాదు తెలియదు. అందుకే మేబీ ఈరోజు ఒక సూపర్ యూజర్ మీ జిఎల్ సూపర్ యూజర్కి ఉండకపోవచ్చు కంపెనీలో. ఒక ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేయాలి. ఒక ఎంట్రీ మీకు సస్పెన్సిబుల్, మీకు అది కరెక్ట్ కాదని సస్పెక్ట్ చేస్తుంది యూజర్, పోస్ట్ చేయకూడదు, ఎందుకంటే డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం డాక్యుమెంట్ని పార్క్ చేయటం ఎలాగా? సో ఇన్ దిస్ ప్లేస్, సో అకౌంటింగ్, financial accounting, so see a general ledger. In this place, see here reference document, and the document here park is general ledger. ఇక్కడ park document, ఇక్కడ FV50L, FV50 single transaction, either F-02లో చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, పార్క్ చేయొచ్చు. సో ఒక ఎంట్రీ డాక్యుమెంట్ నేను ఫస్ట్ చేశాను. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? 1 lakh. గుర్తుంచుకోండి, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఏంటో మీరు చూసుకోవాలి ప్రతిదీ కూడా. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ సమ్ ట్రాన్సాక్షన్, మేబీ శాలరీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, సపోజ్ బ్యాంక్ ఆర్ క్యాష్, వాట్ ఎవర్. బ్యాంకే యూజ్ చేయడం లేదు, మీరు అన్నీ కూడా ప్రాక్టికల్గా థింక్ చేయాలి. బ్యాంక్ నార్మల్, మేబీ డెబిట్ క్రెడిట్ ఇండికేటర్, ఫైన్ క్రెడిట్. సో నేను ఇప్పుడు ఒక 5,000 రూపీస్ నేను జస్ట్ ఓటీ చేశారు మీకు, లేకపోతే సమ్ బెనిఫిట్ ఎలిమెంట్, బట్ దిస్ ఇస్ నాట్ షూర్ ఆన్ దాట్. సిస్టంలో ఇంకా క్లారిటీ లేదండి, కన్ఫర్మేషన్ రాలేదు. మీకు ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేయమని ఉంటాయండి, లిస్ట్ ఉంటుంది ఎక్సెల్ షీట్, బట్ అయితే ఇది క్లారిటీ లేకపోవడం ఏం చేస్తారని ఇప్పుడు డాక్యుమెంట్ పార్క్ చేస్తారండి. ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేయరు. ఇక డాక్యుమెంట్ పోస్ట్ అంటే పోస్ట్ చేసి కానీ పార్క్ చూడండి, డాక్యుమెంట్ పోస్టింగ్ పార్క్. సో మనం ఎంట్రీ పాస్ చేసాం కానీ పోస్ట్ చేయలేదు, దాని ఇంపాక్ట్ ఇస్ నాట్ గో ఫర్ ఇన్ ద FS10లో ఇంపాక్ట్ అవ్వదండి. మనకు ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేసాం, 2 ఎంట్రీస్, ఒకటి 80,000, ఒకటి 20,000, ₹1,00,000. బట్ అయితే ఇప్పుడు 5,000 చేసాం కదా, మరి ఇప్పుడు చెక్ చేయండి, 1,05,000 ఉండాలి కదా. వేర్ ఇస్ దన్ దట్ FS10? You go and check here, my document is, this is the bank account, there is no impact on that. Post అవ్వలేదండి ఇంకా డాక్యుమెంట్. 1,80,000 plus 20,000 డే, ఇంకా 5,000 రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ వీ ఆర్ నాట్ పోస్టెడ్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ ద థర్డ్ సినారియో. వేర్ ఇస్ ద థర్డ్ సినారియో? సో హియర్ పోస్ట్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ నెంబర్ ఇదండి, ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కూడా చూడండి ఇక్కడ. అప్పుడు ఈ డాక్యుమెంట్ వస్తుంది, మేబీ పోస్ట్ చేయమని మీకు అప్రూవల్ వస్తుందండి. మేబీ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 2-3 days ఇది ఏంటి పోస్టెడ్. డాక్యుమెంట్ 14 was కంపెనీ కోడ్ ఉందా? ఎస్, ఆబ్వియస్లీ పోస్టెడ్. డాక్యుమెంట్ పోస్ట్ అయిందండి. సో బ్యాక్ FS10, సో యూ గో అండ్ చెక్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ 5,000. థర్డ్ ప్లేస్ ఆఫ్ ద డాక్యుమెంట్, parking first, then posting parking document. This is the third scenario, park document. Park transaction code. What is that transaction code? See here, check చేసుకున్నాం కదా, ఇంపాక్ట్ పోస్ట్ అయ్యాక ఇంపాక్ట్ అయిందండి. సో FV50 is the parking, FV50. Okay. Posting parking document, post park document, that is called, see here in this place, FBV0. So general ledger posting 4050, general ledger posting 4050. So with credit डेबिट तो पोस्टिंग की तो विथ डेबिट क्रेडिट तो పార్కింగ్ డాక్యుమెంట్. మీరు పార్కింగ్ డాక్యుమెంట్ FB50లోనే చూపెట్టారు, ఎక్కడ కూడా చేయొచ్చు. F-02లోకి వెళ్ళి కూడా పార్కింగ్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు మీరు.
ఇక్కడ చేశాను నేను మామూలుగా F-0లోకి వెళ్ళి కూడా పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ ఇచ్చి పార్క్ డాక్యుమెంట్ కూడా చేస్తాను. ఇక్కడ జనరలీ ట్రాన్సాక్షన్ కూడా అయితే ఇబ్బంది. ఇక్కడ నార్మల్లీ డైరెక్ట్లీ FB15లో వచ్చింది. ఇక్కడికి వెళ్ళేప్పుడు మీకు ఎక్కడికి వచ్చిందండి? మామూలుగా చూడండి, ఇక్కడ సింగిల్ స్క్రీన్ ట్రాన్సాక్షన్ FB50. ఇక్కడ ఏం చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మామూలుగా నార్మల్గా ఇక్కడ చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఎక్కడైనా ఏదైనా ఒకటేనండి అవుట్పుట్. సో నార్మల్లీ SAP ఈ స్క్రీన్ ప్రిఫర్ చేస్తుందండి. సో ఫస్ట్ అల్టిమేట్లీ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ 40-50తో పోస్ట్ చేయడం ఎలాగా? మీరు ఎన్ని అకౌంట్లని ఇచ్చుకోవచ్చండి. 40 శాలరీస్ 80,000, 40 అలవెన్సెస్ 70,000, 40 బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ మేబీ రిఫండబుల్ అమౌంట్ 20,000. టోటలీ ఎంతండి? 1,22. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ 1,20. ఎన్నైనా 40, ఎన్నైనా 50. అదే 40-50. ఇక్కడ పోస్టింగ్ ఫీస్ డెబిట్తో క్రెడిట్తో ఇచ్చింది చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ పార్క్ ఏ సిచ్యువేషన్లో మనకు వస్తుంది అది క్లారిటీ ఉండదండి. యూజర్కి వస్తుంది, సూపర్ యూజర్ ఆ రోజు లీవ్లో ఉంటాడు, ఈ డాక్యుమెంట్ కరెక్టో కాదో తెలదు. అప్పుడు ఏం చేస్తారండి, యూజర్కి వచ్చిన దాన్ని అన్నింటినీ చేసేసుకుంటారు. దీన్ని ఏం చేస్తాడు, పార్క్ చేస్తాడు. అదే మీరు కార్ పార్క్ చేస్తారు, తర్వాత టోకెన్ తీసుకుని మళ్ళీ ఇస్తారు. సేమ్ అదేనండి ఇక్కడ SAP సిస్టంలో మళ్ళీ పార్క్ చేసిన దాన్ని నెక్స్ట్ డే యూజర్ వచ్చే సూపర్ యూజర్కి అప్రూవల్ వచ్చింది అనుకోండి, గో టు ద పార్కింగ్ పోస్టింగ్ చెక్ చేసుకోవాలి. పార్క్ చేసాక దీని అమౌంట్ ఇంపాక్ట్ అవ్వదు, పోస్టింగ్ అయ్యేకి ఇంపాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ సినారియో. ద ఫోర్త్ సినారియో ఈజ్ SAP సిస్టమ్ నౌ held document held line item document held line item. Go back. F-02 చూసుకోండి. కరెక్ట్ డేట్ ఇస్తున్నాను, సేమ్ మీరు ఒకటి ఇలా చూసుకోవచ్చు. 40 ఒకే లైన్ ఐటమ్ ఎంత శాలరీ చెప్పండి. చూడండి, ఇక్కడ ఒకటే లైన్ ఐటమ్ ఇచ్చాను, ఏం ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేశాను, వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఫైన్. ఇక్కడ అమౌంట్ వచ్చి మేబీ డాక్యుమెంట్ హెల్ప్ చేయాలి కదా, ఇప్పటికి మనకి ఎంత ఉంది, 1,05,000. ఇంకొక 5,000 ఎంటర్ చేసాను. సపోజ్ సినారియో ఎందుకు ఇచ్చి పెడుతున్నానండి. సో డాక్యుమెంట్ హెల్డ్ ఎందుకు చెయ్యాలి? సో శాలరీస్ మీకు లిస్ట్ వస్తుందండి ఈరోజు పోస్ట్ చేయమని. బట్ అయితే ఒక లైన్ ఐటమ్కి ఎన్ని అదర్ లైన్ ఐటమ్స్ ఉన్నాయో క్లారిటీ ఉండదండి. పార్కింగ్ అంటే 2 లైన్ ఐటమ్స్ వచ్చేస్తాయండి, కానీ బట్ ద ఎంట్రీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, అందుకే పార్క్ చేస్తాం. ఇక్కడ పోస్ట్ చేయమని వస్తుందండి, ఒకటే లైన్ ఐటమ్ వస్తుంది. రెండో లైన్ ఐటమ్ మనకి ఏంటో తెలదు, 2 ఉంటాయో 3 ఉంటుంది. అలాంటి సందర్భాల్లో 5,000 ఇచ్చి శాలరీస్ పేమెంట్ ఇచ్చి డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ హోల్డ్. ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ అండి, సోనీ. మీకు చాలా హోల్డ్ ఎలాంటి చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. 1 అని ఇస్తున్నాను, సపోజ్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ సోనీ హోల్డ్ 1 హెల్డ్, ఫైన్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని ఏం చేయాలండి, గెట్ హెల్డ్ డాక్యుమెంట్ ఏంటండి, సోనీ హోల్డ్ డాక్యుమెంట్. ఇదండి, చూసారా, ఒకటే లైన్ ఐటమ్ ఉంది. అప్పుడు ఏం చేస్తారండి, అప్పుడు 50 ఇచ్చి సపోజ్ సెకండ్ లైన్ ఐటమ్ తర్వాత వచ్చింది మీకు
Salary is 5,000. Banker cash. You're going to give banker cash. Enter చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామండి 40-50 ఎంటర్ చేస్తాం కదా, చెక్ చేసుకుంటాం మై డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. స్టార్ ప్లస్ గుర్తుంచుకోండి, మై డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, వీ వాంట్ టు చెక్ ద సిస్టమ్. అప్పుడు ఏం చేస్తాం, డాక్యుమెంట్ సిమ్యులేట్. అంటే ఒక 40కి ఒక 3. ఎందుకు ఇలా చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది, ఒకే లైన్ ఐటమ్ మనకు వచ్చిందండి, రెండో లైన్ ఐటమ్ లేదు. అప్పుడు హెల్ప్ చేస్తామండి, డాక్యుమెంట్ హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసి డాక్యుమెంట్ you want to see that impact on that in the financial position FS10N, you want to see on that. So